మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారుతోంది. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజ పరిణామాలు అంటూ ఒక నిర్ణయానికి వచ్చిన జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిందే తడవుగా తన కార్యాచరణను ప్రారంభించారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా డే 1 నుంచి కూటమి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల వివాదం వరకు జగన్ తన తీరుపై స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటం ఒక వంతు, పార్టీ ప్రక్షాళన మరో వంతు అని జగన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. పార్టీ అధినేతగా తాను ఒక్కడే చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడితే సరిపోదని, క్షేత్రస్థాయిలో కూడా ఉద్యమాలు, ప్రభుత్వాన్ని నిలదీయటాలు చేయాల్సిన అనివార్యత ఉంటుందని జగన్ గుర్తించారు. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని ఆయన నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారని వైసీపీలో విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు, అంటిముట్టనట్లుగా ఉంటున్న వాళ్ళు ఎవరు, అసలు పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళెవరు లాంటి అంశాలపై నివేదిక రూపొందించేందుకు ఒక సర్వే చేస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇప్పటికే జగన్కు చేరింది. క్షేత్రస్థాయిలో దాదాపు 100 మంది నేతలు చాలా ఉదాసీనంగా ఉంటున్నారని కూడా జగన్ దృష్టికి వచ్చింది. ఇప్పుడు వారిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సీనియర్లయ్యుండి అధికారంలో ఉన్నప్పుడు తెగ ఎంజాయ్ చేసిన వాళ్ళు, ల్యాండ్ శాండ్ మైనింగ్లో దండుకున్న వాళ్లల్లో కొంతమంది ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోవటం జగన్కు అస్సలు నచ్చలేదు. వాళ్ళంతా పార్టీని పట్టించుకోవటం లేదన్న ఆగ్రహం జగన్ రెడ్డిలో కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో అందుబాటులో లేకుండా కొందరు హైదరాబాద్, బెంగళూరులో తిరుగుతున్నట్లు కూడా జగన్ దృష్టికి వెళ్ళింది. మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని నియోజకవర్గాల స్థాయిలో తీసుకువెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నించలేదు. దాంతో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. జగన్ రెడ్డి ప్రకటనలు కొంతమేర అర్థమవుతున్నా కింది స్థాయిలో తాము చేయాల్సిన పనులు, ఉద్యమాలపై క్లారిటీ లేకపోవటం క్యాడర్ను వేధిస్తోంది. క్షేత్రస్థాయి నేతలు వారికి ఎందుకు దిశానిర్దేశం చేయటం లేదని జగన్ అసంతృప్తి చెందుతున్నారు. అందులో మాజీ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. దారి తప్పుతోన్న నేతలకు జగన్ ఒక ఆఖరి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. పక్షం రోజులు లేదా నెల రోజుల పాటు వారి పనితీరును పరిశీలించాలనుకుంటున్నారు. కింది స్థాయిలో వాళ్ళు క్రియాశీలంగా ఉంటారా లేదా అని చూడాలనుకుంటున్నారు. అప్పుడు కూడా దారికి రాని వాళ్ళని ఇక ఉపేక్షించకుండా మార్చేసి వారిని పదవుల నుంచి తొలగించాలని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కొత్త రక్తం, కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తారు. వైసీపీలో నూతన జవసత్వాలు వస్తాయి. మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాలు, మూల సూత్రాలను తానే నిర్ధారించి అమలు చేశానని జగన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. తాను గీసిన గీత దాటకూడదని కూడా జగన్ రెడ్డి ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతికి అనుకూలంగా మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ తలంటినట్లుగా తెలుస్తోంది. అన్నీ నువ్వే మాట్లాడితే ఇక నేనెందుకు? కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారు? ఇంతకు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా? ఇలాగైతే పార్టీ నువ్వే నడుపుకో, జైళ్లకు మాత్రం మేము, అధికారం చెలాయించడానికి నువ్వా అని సజ్జల రామకృష్ణారెడ్డిపై జగన్ నిప్పులు చెరిగారు. మరి సజ్జలపై జగన్ చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.